సండే ఈవినింగ్ మా పిల్లల్ని తీసుకొని కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాము. అంటే ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పేసి అక్కడి నుంచి అటు వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అసలు అమ్మో ఎంత పబ్లిక్ ఉన్నారు. ఆ బైక్స్ చూడండి, పార్కింగ్, ఆ బండ్లను చూడంగానే భయమైంది లోపల ఎంత పబ్లిక్ ఉన్నారో అని చెప్పి. మా ఆయన బైక్ పార్క్ చేసేసి వచ్చేసిండు. అప్పటి వరకు ఇంకా మా పిల్ల గోడ ఎక్కేసింది, మమ్మీ ఉయ్యాలు ఊగుదాం ఫస్ట్ అని చెప్పి. టికెట్ తీసుకుందాం అని వెళ్ళినాము. వెళ్ళి చూస్తే అక్కడ ఓన్లీ క్యాష్ అని చెప్పేసి ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ క్యాష్ తీసుకొచ్చాము. ఇంకా మా చిన్నోడు ఆ కార్ని చూడంగానే కార్ ఎక్కుతా అని చెప్పేసి ఫుల్ లేడీస్ ఇంకా కార్లో కూర్చోబెట్టేసినాం. తిరుగుతున్నాడు ఆయన అని అంటే ఆ కారు వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడుతున్నారు. మీరేంటి ఇక్కడ పెట్టిరు, నేను ఇక్కడే తింపుతా ట్రాల్స్, మీరు అక్కడ సైడ్ వెళ్ళి పెట్టుకోండి అని చెప్పేది. అది కొంచెం టైం వేస్ట్ అయింది. ఇంకా మంచిగా మా ఊరు ట్రాల్స్ వేసేసిండు. ఒక 2 ట్రాల్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేసినారు. అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉండే, వాళ్ళు బిగ్ బాస్ గురించి చెప్పండి అని అందరినీ అడుగుతున్నారు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు. మా ఇంట్లో ఉంది ఆల్రెడీ, కాకపోతే అది కొంచెం బ్యాటరీ స్టక్ అవ్వడం వల్ల దాన్ని వాడట్లేము. ఇంకా చేపియాలి మా వాడికి కార్ అంటే ఫుల్ ఇష్టం. ఇంకా సక్సెస్ఫుల్లీ ట్రాల్స్ అయిపోయినాయి. వాడు కార్లో నుంచి లేకంటే నేను లేవనంటున్నాడు. అయ్యి స్టీరింగ్ కూడా వీకేసిండు వాడు. అయ్యో రామా అని చెప్పేసి మళ్ళీ దాన్ని పెట్టి వాడిని తీసాం. ఇంకా డైరెక్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళినాం. చూడండి టికెట్స్ మేమైతే చిన్న ఉన్నప్పుడు 2 రూపీస్ ఉండే టికెట్, ఇప్పుడు 10 రూపీస్. మా చెల్లె చూడండి వీడియో తీస్తున్నా అని చెప్పేసి హెయిర్ సెట్ చేసుకుంటుంది. మా తమ్ముడు ఇంకా మా వాళ్ళు అయితే ఇద్దరు వెళ్ళిపోతున్నారు, డాడీ కూతురు. మా చిన్నోడు మా చెల్లి నడుచుకుంటూ వస్తున్నారు. చాలా పెద్ద పార్క్, కానీ పిల్లలు ఆడుకునేవి మాత్రం ఒక్క ఏరియాలో మాత్రమే ఉంటాయి. అక్కడైతే చిన్నోళ్ళనే కాదు పెద్దోళ్ళు కూడా ఆడుకుంటున్నారు మంచిగా కూర్చొని. ఫుల్ ఆన్ పబ్లిక్ అసలు ఆ రోజు. అమ్మో ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు. చూడండి మీరే, మావాడు చూడండి ఎట్లా ఉరికొస్తున్నాం. మట్టి అంటే వానికి ఇష్టం ఫుల్. ఇంకా జారుబండ జారుతున్నాడు చూడండి మావాడు. ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత ఎంజాయ్ చేసినాడు మంచిగా. మా గుడి అయితే మస్తు అంటే మస్తు భయపడుతుంది. ఆడాలని ఆత్రము, కింద పడతా అని భయం, 2 ఆమెకైతే. మా చిన్నోడు చూడండి ఇంకా మళ్ళీ అట్లనే పైకి ఎక్కుతా అని చెప్పి ఇంక ఇందులోకి వెళ్ళిండు. వాళ్ళ డాడీని పిలుస్తుండే రమ్మని చెప్పి. నేను రానురా బాబు, నేను వట్టా అంటే కూడా రానా అని పిలుస్తున్నాడు. ఇంకా మా చెల్లి వెళ్ళింది అందులోకి. తను బయటకు వచ్చింది, మా గుడియని కూడా బయటికి తీసింది. వాడిని తీయకపోతే వాడు ఏడ్చిండు, ఇంకా మళ్ళీ వాడిని కూడా తీసేసింది అనమాట. మా వాడిని బయటికి తీయలేని వాడు ట్రై చేసింది బయటికి రావడానికి. ఇంకా మా చెల్లి పైకి ఎక్కేసింది. ఇక వీడెక్తా అని చెప్పేసి పెద్ద మా తమ్ముడు చూడండి ఎలా చేయడం పెడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఉయ్యాల దగ్గరికి వచ్చేసినాం. అక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ లైన్ ఉండే. ఈ ఉయ్యాల దగ్గర అయితే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అన్నది లేదు, ఎక్కువ శాతం అయితే పెద్దోళ్ళే అవుతారు. ఆఖరికి ఒక 15 మినిట్స్ తర్వాత మా టర్న్ వచ్చింది. మా చిన్నోడిని ఎక్కిసి వాడు ఫుల్ భయపడిండు.
ఇంకా తొందరగా దించేసినాం. ఇంకా నెక్స్ట్ మా చెల్లి ఊగింది ఒక 5-10 మినిట్స్. మా హస్బెండ్ ఊపుతున్నాడు మా చెల్లిని. స్పీడ్ బావా స్పీడ్ అని చెప్పింది. స్పీడ్ ఊపి జరిగిపోయింది ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చింది. ఇది బాగుండే కానీ మరి ఎందుకు ఖరాబ్ అయిందో ఏమో. అది ఎక్కినారు, ఇంకా అది ఎంజాయ్ చేసినారు మా వాళ్ళు రౌండ్గా తిరుక్కుంటూ. ఏది చూసి అది ఎక్కుతా అని చెప్పేసి ఆ గొడవ చేస్తున్నాడు వీడైతే. అది చూడండి కాలు ఎట్లా పెడుతున్నాడో చూడండి. ఇంకా కొంచెం పెద్దగా అయితే అస్సలు ఆగేటట్టు లేడు మా ఆవిడైతే. ఇంకా మా చెల్లి చెప్తుంది, మనం సండేస్ రావద్దక్క, వీక్ డేస్లోనే రావాలి, వీక్ డేస్లో వస్తే ఎక్కువ పబ్లిక్ ఉండదు ఇక్కడ అని చెప్పి. ఇంక ఇక్కడ గార్డెన్ సైడ్ వచ్చేసినాం. ఇదైతే యాక్చువల్గా వాటర్ ఫాల్, కానీ ఏమైందో దీన్ని బంద్ చేసేసినారు. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అందులో. వీళ్ళు చూడండి ఎట్లా నడుచుకుంటూ వస్తున్నారు ఇద్దరు. అక్కడైతే ఫుల్ ఆన్ బర్డ్స్ ఉండే, అసలు చెట్ల దగ్గర కదా ఫుల్ ఉండే అసలు. ఇక మా పిల్లలు అక్కడిక్కడ ఉరకడంలో బిజీ ఉన్నారు. మా వాళ్ళేమో నడుచుకుంటూ రావడంలా. ఇంకా సండే కదా ఆ రోజు చాలామంది ఉండే అక్కడ. వీళ్ళేమో ఇక్కడ దొర్లుతున్నారు. మా చెల్లె నేర్పియడము, మా పిల్లలు ఆడడం. అట్లా అయినా కొంచెం ఎంజాయ్ చేసినారు. ఇంట్లో ఉంటే ఎక్కడికన్నా పోదామని చంపుక తిన్నారు మమ్మల్ని. మా చిన్నోడు మంచిగా మా చెల్లె మీదకి ఎక్కేసిండు తిప్పమని చెప్పి. అది తింపింది. ఇంకా పాపం దాన్నే చంపుతాను. మా ఇద్దరు పిల్లలు టార్గెట్ చేశారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా చిన్న చెల్లిని. ఇక చూస్తూ నైట్ అయిపోయింది. ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.